ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అమెజాన్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే పడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను కొత్త అమెజాన్ దాంట్లో నుంచి అయితే వచ్చింది. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఒక అమెజాన్ జాబ్ గురించి. ఇప్పుడైతే ఇంకొక దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే పడ్డాయి. సో వాటి గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి క్లియర్గా. సో సికింద్రాబాద్ ఆర్ఆర్బీ నుంచి అయితే వచ్చేసి పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా ప్రైమరీ హెల్త్ నుంచి అయితే ఉన్నాయి, ఇంకా విద్యుత్ శాఖ బిహెచ్ఎల్ నుంచి అయితే ఉన్నాయి, నేషనల్ హెల్త్ ఆరోగ్య శాఖ నుంచి అయితే ఉన్నాయి, సిఎస్ఆర్ ఐఐఎంటి ఖనిజ వనరుల పరిశోధన సంస్థ నుంచి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా రకరకాల జాబ్స్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో పెడుతుంటే కమ్యూనిటీ పోస్టులు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్, వీటిని కూడా చెక్ చేసుకోండి, ఇవి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో నుంచి చూసేద్దాము. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికైతే వచ్చేసి ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ముందే చెప్పేశారు. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ లెవెల్ 2 అని చెప్పేసి. ప్లీజ్ నోట్ దట్ దిస్ జాబ్ ఈజ్ ఏ సీజనల్ రోల్ ఫర్ ఆన్ ద పేరోల్ ఆఫ్ అమెజాన్ కింద అయితే వస్తుంది. సో అబౌట్ ద అమెజాన్ కంపెనీ గురించి అయితే ఇంట్రొడక్షన్ అయితే ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో పార్సల్స్ వెళ్తున్నాయా లేదా, సో దిస్ ఇంక్లూడింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్. సో రీసెర్చర్స్ ఎవాల్యుయేట్ ద ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అంతా ఇన్వెస్టిగేషన్ పేరులోనే ఉంది కదా ఫ్రెండ్స్. టేక్ అప్రాప్రియేట్ యాక్షన్స్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అన్నీ మంచిగా జరుగుతున్నాయా లేదా. లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఓవర్గా ఆర్డర్ పెడుతుంటారు. కొంతమంది ఏంటంటే చాలా నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ పెడుతూ ఉంటారు. అసలు అది ఇల్లీగల్ మనీయా, లీగల్ మనీయా, లేకపోతే ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా, ఒకటే అకౌంట్ నుంచి అన్ని ట్రాన్సాక్షన్స్ ఎలా నడుస్తాయి, మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆ ట్రాన్సాక్షన్ అంటే ఇదే ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ మనీ ప్రాబ్లం అయింది, మీరు ట్రాన్సాక్షన్ చేశారు బట్ మనీ కట్ అయింది, కానీ ఇంకా దాని నుంచి మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఏంటి ఎందుకు ఫెయిల్ అయింది ఆర్డర్, బట్ ప్రోడక్ట్ అయితే మీకేం చూపిస్తుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయినాయి, కానీ ప్రోడక్ట్ మాత్రం ఆర్డర్ అవుతున్నట్టు చూపించట్లేదు. అప్పుడు వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఏంటంటే వీళ్ళని ఇన్వెస్ట్ చేసి వీళ్ళ సైడ్ ఏమైనా మిస్టేక్ ఉంటే సరి చేసుకుని అప్పుడు మీకు ప్రొడక్ట్ డెలివరీ మీరు ఆర్డర్ పెట్టారు అన్నట్టు చూపిస్తుంది. ఇలా అన్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్డ్ ఎనోటేషన్స్ అన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్, ఈమెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈమెయిల్ చేస్తారు. ఇంటర్నల్ కస్టమర్స్ కూడా ఎక్స్టర్నల్ కస్టమర్స్కి ఫోన్ చేయొచ్చు, ఇంటర్నల్ కస్టమర్స్కి విజన్ ఈమెయిల్ ఎనోటేషన్స్ కోసం ఇద్దరికి ఫోన్ చేయొచ్చు. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టాక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీళ్ళు ఫోన్ చేస్తూ ఉండాలి, కమ్యూనికేట్ చేయాలి. అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మెట్రిక్స్ అండ్ క్రియేట్ ద అనాలిసిస్ ఆఫ్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్ని డ్రైవ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ వెళ్ళాలి వీళ్ళ పని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అసలు 0 ఉన్నా సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎస్పెషల్లీ బ్రిటన్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉండాలి. అబిలిటీ టు హ్యాండ్ ఇంటర్ప్రిటేట్ ద లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా, డిమాన్స్ట్రేట్ ద అబిలిటీ టు వర్క్ ఏ టీమ్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేయాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటికల్ స్కిల్స్ మీలో ఉంటే సరిపోతుంది. అబిలిటీ టు వర్క్ ప్రొడక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ అండ్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేయడం అయితే రావాలి. అలాగే ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్స్, వర్క్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీతో పనిచేయాలి. రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. 2 కన్సిక్యూటివ్ అంటే 5 days వర్క్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ క్లోజ్ చేసుకుని కిందకి ఇలా వచ్చినట్లయితే హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్, మీకు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిసిందా, ఎలా తెలిస్తే అదర్స్లోకి వెళ్ళి యూట్యూబ్ అని కూడా కొట్టచ్చు ఫ్రెండ్స్. మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సిటిజన్షిప్ ఏంటి, డిజబిలిటీ ఏమన్నా ఉంటే అవి. సో సేమ్ అదే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ అడ్రస్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏంటో మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్, సో మీరు కరెంట్ ఎంప్లాయర్ అమెజాన్లో పనిచేస్తున్నారా, ఎన్ని ఇయర్స్ నోటీస్ పీరియడ్ ఉన్నాయి, అలాగే కరెంట్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా, బిజినెస్ రిక్వైర్మెంట్స్, యాజ్ పర్ ద ఓవర్ టైం పనిచేస్తారా, రొటేషనల్ షిఫ్ట్స్ పనిచేస్తారా, ఇవన్నిటికీ ఎస్ అయితే ఎస్, నో అయితే పెట్టండి. టెలిఫోన్ కమ్యూనికేషన్ వయా ఈమెయిల్ కమ్యూనికేషన్ మీకు ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్ వచ్చా, మీ పాన్ నెంబరు, ఈ ఆధార్ నెంబర్ ఉంటే అది. సో మీరు ఎప్పుడైనా అమెజాన్ ఎంప్లాయ్ అయితే మాత్రం అదైతే ఇవ్వండి. ఒకవేళ కరెంట్గా వర్క్ చేస్తుంటే మాత్రం ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ రెజ్యూమ్ సివిలో ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది క్యాపబిలిటీస్ ఉన్నట్టయితే రెజ్యూమ్లో మెన్షన్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే కెమెరాను ఉపయోగించుకొని ఫోటో అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్.
అలాగే ఇక్కడ కింద డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేయండి. అంటే మీ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.